దువ్వాడ శ్రీనివాస్ ఆడియో టేప్పై వాణి స్పందించారు. శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. మాధురి కోసం తనపై అబద్ధాలు చెప్పించారని తెలిపారు. యాక్సిడెంట్ ని బలవన్మరణ యత్నంగా చిత్రీకరించారని, తనపై కుట్ర పన్నారని చెప్పారు. శ్రీనివాస్ మాధురిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీనివాస్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని, ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆటోమేటిక్గా దువ్వాడ శ్రీ నిజ స్వరూపం బయటపడిందండి. ఆవిడతో ఏ భార్య మీద ఎవరండి ఇట్లాంటి మాటలు చెప్పమంటారు? అతడు చెప్పు నువ్వు ఆవిడ వల్లే మెంటల్ హెరాస్మెంట్తోని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యానని అతను చెప్పమండం, ఆవిడ కూడా మీడియాకు నువ్వు పంపించు నేను చెప్తానని అనడం. ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి అంత అసభ్యకరంగా అంత నీచంగా ఆవిడ మాట్లాడడం, ఇతడు ఆవిడికి డైరెక్షన్ ఇవ్వడం. ఆ పద్మ అని ఒక పని మనిషికి నేను పంపిస్తాను, మా తమ్ముడు దువ్వాడ శ్రీనికి పంపిస్తాను, అవినాష్కి పంపిస్తాను, హేమాచలంకి పంపిస్తానని ఎవరెవరి పేరులో చెప్తున్నాడు అతడు. వీళ్ళందరికీ పంపించి నా మీద కుట్ర పని, నా వల్లే ఆవిడకి ప్రాబ్లం అయిందని క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి. పోలీసులు కానీ కోర్టులు కానీ ఇట్లాంటి వ్యక్తులకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలండి. దీని మీద మంచి గట్టి సెక్షన్స్ పెట్టి ఈ దివ్వల మాధురికి, దువ్వాడ శ్రీనికి, దువ్వాడ శ్రీధర్కి ఎవరైతే ఈ కుట్రలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా గట్టి యాక్షన్ తీసుకొని కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలనేది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి.